శుభార్తలు నేను వచ్చేసిన ఇయ్యాల కూడా మీకోసం జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని మరి ఇంకెందుకు ఆలస్యం శురు చేద్దామా సరే ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీకి రాజులైన గురువుకు శిష్యుల్లే ప్రధానులైన పంతులను మరవలే జగనన్న గైడు కేసీఆర్ సారేనట ఎట్లా తెలిసిందో మరి అచ్చన్నకి మాట జబర్దస్తుగా జరిగిన జెడ్పీ మీటింగ్ జనాలు చూసిండ్రు నిజంగా ఫైటింగ్ నెత్తికి పెట్టాలే హెల్మెట్ లేదంటే పైసలు కట్టు ఢిల్లీకి బయలుతున్న సత్తి మంచి లక్ష్మాక లేక నన్ను కూడా స్వచ్ఛ భారత్ కు అంబ సిలిండర్ చేయమంటాను అడుగుతా అప్పెందుకని అడిగిన మంగ్లీ ఇప్పుడు నా దగ్గర మంచి పైసలు ఉన్నాయనుకో నేనెందుకు అప్పు తీసుకుంటా నలుగురికి వడ్డీకి తిప్పుతా గాని అబ్బబ్బబ్బబ్బబ్బా పేరుకి ఏపీ అసెంబ్లీ గన్ని ముచ్చటంతా తెలంగాణ మీనే నడిచింది అలా ఆఖరి దినమని కావచ్చు ఇంకింత రువ్వడి వెంచి అసెంబ్లీని దద్దరిచ్చిన లీడర్లు జగనన్ననైతే మల్లోపారి నీకు దమ్ముంటే రాజీనామా పెట్టు అని చంద్రాల సార్కి సవాల్ కూడా చేసిండు మరి చంద్రాల సార్ రాజీనామా చేస్తా అన్నాడా అయినా కానీ జగనన్న అట్లా ఎందుకు అనాల్సి వచ్చింది మీరే చూడండి ఊరక రాష్ట్రం ఏర్పడ్డా ఆంధ్రాలో మన సీఎం కేసీఆర్ సార్ ఉందాలని రోజే చేయకుండా పోయింది పో అంతెందుకు అక్కడ ప్రతిపక్ష పార్టీని నడిపిస్తున్నది మన సీఎం సారేనట స్విచ్ ఒత్తితే బుగ్గెలిగినట్టు ఇక్కడ కేసీఆర్ సార్ ఎట్లా చెప్తే గట్లనే చేస్తున్నారట ఇగో ఈ ముచ్చట మనం అంటున్నది కాదు అచ్చంగా ఆంధ్ర మంత్రి అచ్చెన్నాయుడు సారే చెప్తున్నాడు ఈనుండ్రి శాసనసభలో ఓటుకు నోటు వ్యవహారం తీసుకొస్తానన్నావు ఇంతవరకు నువ్వు మాట్లాడటం లేదని రాత్రి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేస్తే ఈ రోజు నోటీస్ ఇచ్చారంటే ఇంతకంటే ఆంధ్ర ప్రజల అవమానం ఏముందని చెప్పి అడుగుతున్నాను అధ్యక్ష. ఇన్నరా రేవంతన్ సారు పైసలు ఇచ్చుకుంటా పట్టుబట్ట ముచ్చట మీద పంక పార్టీ వాళ్ళు మస్తు లొల్లి చేసిండ్రు ఫోన్లో బ్రీఫుడి చేసింది చంద్రాల సారా కాదా అని చెప్పాలంటే అచ్చెన్నాయుడు సార్ అట్లా అన్నాడు కానీ అసెంబ్లీలోకి వచ్చింది మొదలు బయటకు వెళ్ళేదాకా గా ముచ్చటనైతే ఇడవలేదు జగనాల్ సార్ పార్టీ వాళ్ళు లంచాలు తీసుకుని ఈ రాష్ట్రంలో యు ఆర్ గోయింగ్ ఇంటు ది సబ్జెక్ట్ నో ఇక అధికార పార్టీ వాళ్ళు ఉత్తగానే ఉంటే ఎట్లా ఒకరు మైక్ అందుకొని చూడండి ఎట్లా లొల్లి చేస్తున్నారో రాజకీయ వ్యభిచారానికి పాల్పడతా ఉన్నారు అధ్యక్ష ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవుట్ ఆఫ్ ఫియర్ సైకోసిస్ దే ఆర్ యాక్టింగ్ లైక్ సైకోస్ అధ్యక్ష. దొంగ అని అరిసేటుంది అధ్యక్ష. అసెంబ్లీలో ఇంత మంచి సినిమా నడుస్తుంటే చూసుకుంటే ఎట్లుండ బుద్ధి అవుతుంది మనోళ్ళ పంచానం మళ్ళా చూసుకోవాలని ఐఫోన్ తీసి వీడియోలు తీసుకుంటున్నాడు ఈ సారు వచ్చిండ్రా అంటే వచ్చిండ్రు లొల్లి వేసిండ్రా అంటే చేసిండ్రు తిట్టుకున్నారా అంటే తిట్టుకున్నారు ఇగో ఇంతకెక్కువ ఏం నడవలేదు అసెంబ్లీలా కానీ జగన్ సార్కు కేసీఆర్ సార్ ఫోన్ చేసిన ముచ్చట ఆగి అచ్చెన్నాయుడు సార్కు ఎవరు చెప్పుంటారు అని అనుమానం పడుతున్నారు ఆంధ్ర పబ్లిక్. అరే ఆ ఎంపీ మా సొంత కాకే అరే బై గా ఎమ్మెల్యే మా మేనమావరా నువ్వు అసలు చైర్మన్ ఎవరనుకుంటున్నావు మొన్నటిదాకా మా ఇంట్లో కిరాయి ఉండిపోయినాయినా నేను ఎంత చెప్తా అంతే ఏహే నీకు నౌకరు చూపించే బాధ్యత నాది మరి రేపు పొద్దుగాలు వచ్చి 5 లక్షలు నా ఖాతాలు వేసుకో ఇక నీకు పని అయిపోయినట్టే. అరే ఎంపీ సార్కి చైర్మన్ సారు జాన్ జిగ్రీలా బై నువ్వు కోరుకున్న పోస్టు కోరుకున్న కాడొస్తుంది మరిగా పైసల సంగతి నువ్వు చూసుకో నీకు పనిచ్చు నేను చూసుకుంటా. హేగో గిట్లా దళారిగాల మాటలు నమ్మిపోతిరా అంటే బ్లేడ్లు లేకుండానే గుండ్లు గీక్తారు జాగ్రత్త. మరి పెడతానంటే ఆశ కొడతానంటే భయం ఉంటది ఎవరికైనా అసొంటిది సర్కార్ కోళ్ళు వస్తున్నదంటే ఎట్లుంటది చెప్పుండ్రి. అందుకే అందిన కాడికి దండుకునే ముఠాలు దండిగానే బయలుదేరినాయట. పైలని చెప్తున్నారు నౌకలు ఇచ్చే సంఘం ఆఫీసర్లు 1 లక్ష చేతిలో పెడితే పరీక్ష రాయకున్నా పాస్ చేపిస్తాం 20 లక్షలు ఇస్తే ఇంటికొచ్చి కొలు కాగితాలు ఇస్తాం జేబులో పైసలు పడ్డాయంటే జైనింగ్ అయిపోయినట్టేనని నమ్మించి నడిచెలర ముంచే బ్యాచ్లు బయలుదేరినాయట. చాలు మా తాత చుట్టాలు మంత్రులు మా అయ్య కావాల్సిన వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తే అంత పెద్ద నౌకలు రిప్పిస్తామని ఎంతటోళ్ళు చెప్పినా అస్సలు నమ్మకుండ్రి అసొంటి అసలే నడవని అని చెప్తున్నారు ఆఫీసర్లు. గట్ల ఎవ్వరు కనిపించినా మా వెబ్సైట్ లో కంప్లైంట్లు పెట్టారు గాని ఆ కంపలకైతే అస్సలు పోకుండా అంటున్నారు. మరి కాదా ఆంధ్రలో పెత్తనంలో అంత ఆగమాగం నడిచిందన్న ముచ్చట మన సాల్రకు తెలియదా? నౌకల కోసం కొట్లాడి పానాలు తీసుకున్న వాళ్ళ తన్లాట తెలియదా వాళ్ళకు? మన కళ్ళను మనమే ఓడ్చుకున్నట్టు మన రాష్ట్రంలో మనోళ్ళ పాలనలో కూడా గిసొంటి లంచాలు దొంగ నౌకలు నడవనిస్తారా?
అందుకే నికార్సుగా చదివిన వాళ్ళకే నౌకలు వచ్చేటట్టు బందోబస్తు చేసిండ్రట. ఆ, మీరు మందిని ముంచిన పైసలు ఏ బ్యాంకులో దాచిండ్రు? ఖాతా నంబర్ చెప్పుండ్రి. గా పైసల మీద వడ్డెంత వస్తుందో టక్కున చెప్పుండ్రి. గా బ్యాంకు మేనేజర్ ఫోన్ నంబర్ ఇస్తారా? మీరు దొంగతనంగా దాచుకున్న పైసలను సూట్ కేసులలో కొంటపోయినరా? కాటన్ డబ్బాలలో పార్షిల్ కట్టుకపోయినరా? మరి గా పైసలన్నీ చిల్లర పైసలేనా, నోట్ల కట్టలా? అవన్నీ నోట్ల కట్టలైతే 500 నోట్ల, 100 రూపాయల నోట్ల? ఏంది సావిత్రి ఎవరిని అడుగుతుంది గీ క్వశ్చన్లు అని అనుకుంటుండ్రా? సెంట్రల్ సర్కార్ అడగబోతున్నది గీసొంటి క్వశ్చన్లను. డప్పు మెడలు వేసుకొని ఎలకలు పట్టబోయిండంట వెనకటికి ఇవ్వడం. ఇగో మన కేంద్ర సర్కార్ కూడా ఇంతకేం తక్కువ చేస్తలేదు. ఏరే దేశాలలో దొంగ పైసలు దాచుకున్న వాళ్ళను దొరల లెక్కనే చూసుకుంటామని ఫుల్లుగా భరోసా ఇస్తున్నది ఓ కాగితం విడుదల చేసి. మీరు మందిరం నుంచి పైసలు దాచుకున్నారా? సర్కార్కు చెప్తే దొంగలని పేరు పెడతారని భయపడుతున్నారా? మీరు అస్సలు బాధపడకుండ్రి. దేశ సేవ చేసినామని అవార్డులు ఇస్తాం కానీ మీకైతే అన్యాయం కానీయం. అట్లనే మీరు పేదోళ్ళని బతికిచ్చే పైసలను పట్టుకపోయి దాచుకున్న లీడర్రా, వాటి లెక్కలు చెప్తే జైలు వేస్తారని రంది పడుతున్నారా? అస్సలకే అయ్యాం. సర్కార్ అంతా కలిసి సన్మానం చేస్తాం అని 27 తీవ్ర ప్రశ్నలను ఆఫీసర్లే రాసుకొని వాటికి జవాబులతోటి ఈ కాగితం విడుదల చేసిండ్రు. ఈ మాట కూడా తప్పినామనుకో మా మీదనే కేసులు కూడా పెట్టుకోవచ్చని నమ్మ చెప్తున్నారు. అంటే చూసిండ్రా, దొంగలను పట్టుకోవాలంటే దొంగ లేకనే ఆలోచనలు చేయాలి. ఇగో గట్లనే చేసిండ్రు ఆర్థిక శాఖ ఆఫీసర్లు. కానీ అయినోళ్ళకు ఆకుల్లా కానోళ్ళకు కంచాలన్నట్టు దేశాన్ని ముంచినోళ్లకు గింత మర్యాద ఇచ్చుడేంది? ఎద్దోనికి ఎద్దాపతి, మందిని ముంచేటోళ్ళకి వెనకేసుకునే ఆపతి. తిరిగిచ్చుడు వాళ్ళతోన అవుతుందా? ఒకవేళ వెనకకు దేవాలన్నా సర్కారుకి ఇట్లా బోలోతనానికి పోతే బోకే మిగులుతుంది కానీ ఏమొస్తుంది అని అంటున్నారు పబ్లిక్. అరే గీ వార్త ముందుగా మా కుమార్ అన్నకు చెప్పాలి. అన్న బండి మీద స్పీడ్గా పోతావే, హెల్మెట్ పెట్టుకో, హెల్మెట్ పెట్టుకో అంటే ఇంటడా? ఈనాడు నా అందమైన ముఖాన్ని కవర్ చేస్తే తొవ్వ వంటి పోయి అమ్మాయిలు ఏడా చూస్తారు? దువ్విన క్రాఫ్ అంతా పోతుంది. షెవులో హెడ్సెట్ పెట్టుకోరాదు అని తీసి పడేస్తాడు. మరి ఇప్పటి సందైనా పెట్టుకుంటాడేమో చూడాలి. కానీ చాలా మంది గిట్లనే కదా పానం మీదకి తెచ్చుకునేది. చెప్తే అయినోళ్ళను షెడంగా చూడాలంటారు, కానీ ఎంత షెడ్డగా చూస్తామని చెప్పినా ఎవ్వరింటలేరులా. ఇగో హెల్మెట్ లేకుండా బండి తీస్తే 1000 రూపాయలు జరిమానా వేస్తామని గట్టిగా చెప్పింది సర్కారు. అయినా చూడుండ్రి మనోళ్ళ ధైర్యము. అగో ఇది మన హైదరాబాద్ లో ముచ్చట. పోలీసుల ఫైన్ల భయం కొద్దో పానం మీద భక్తి కొద్దో కొందరు పెట్టుకున్నారు. కానీ కడమోలు చూసిండ్రా, చెప్పి మీరు గట్లనే ఉంటారు, ఇని మీకు గిట్లనే చేస్తాం అంటున్నారు వీళ్ళంతా. అందుకే ఈసారి అస్సలకే ఇడిచిపెట్టమని రోడ్ల మీద చేరిండ్రు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. కానీ దేంట్లోనైనా దొరికినోళ్లే దొంగలు. ఈడ కూడా దొరికినోళ్ళకే ఫైన్లు, దొరకనోళ్ళు గిట్ల దర్జాగా పోతున్నారు. ఇక గింత చేసినా అద్దురా అంటే అద్దుకొని తింటామనేటోళ్ళు కూడా ఉంటారు కదా. అందుకే అసొంటోళ్ళ కోసం కూడా ఓ ఉపాయం చేసిండ్రు పోలీసోళ్ళు. హెల్మెట్ లేకుండా దొరికితే 1000కి 1000 కట్టించి 1000 మంచి మాటలు కూడా చెప్పుడు సురువు చేసిండ్రు. చెవులకెళ్ళి రక్తం గారినా అవతల సినిమా టైం అయిపోతుందన్నా ఇనులేదు. పుట్టిన పుట్టుక కానుంచి బతికే బతుకు అయ్యవ్వలు అక్క చెల్లెళ్ళన్నీ చెప్పి పానం పోకుండా ఉండాలంటే హెల్మెట్ కొనుక్కోవాల్సిందేనని చెప్తున్నారట. గీవే ఈ ముచ్చట పాతదే గాని గిట్ల రోడ్డు మీద నిలబెట్టి బుద్ధి చెప్పుడైతే మంచిగా ఉన్నది కదా. మన అమ్మవారు ఏం చేస్తుందో పిలుద్దాం ఉండుండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ, ఏ మంగ్లీ ఏమైంది? ఏమో నెత్తంతా గట్ల కోక్కుంటున్నావు, పేన్లు గిన వరుకుతున్నాయా ఏంది? పేన్లు కొరికితే పేన్ల దువ్వెంతోటి దూసుకుందును గాని నా మెదట్లో కొన్ని క్వశ్చన్లు కొరుకుతున్నాయి. ఏంది కొచ్చళ్ళు కొరుకుతున్నాయా? ఏంటి అవి? మనది ధనిక రాష్ట్రం, బగ్గ పైసలున్న రాష్ట్రం అని కేసీఆర్ సార్ చెప్పిండు కదా. చెప్పిండు. తత్మ రాష్ట్రాలతోని పోల్చి చూస్తే మనకు జర ఆమ్దాని ఎక్కువ ఉన్నదని గట్లా అన్నాడు. మరి ధనికులం అయితే మనమే అందరు కప్పులు ఇవ్వాలి గాని అప్పు కోసం ప్రపంచ బ్యాంకు దగ్గరికి మనం ఎందుకు పోవడంటున్నా నేను. ఇన్నొద్దులు నీ మెదడు మోకాళ్ళనే ఉందనుకున్నా, ఇప్పుడు అరికాళ్ళకి జారిపోయిందా మంగళమ్మ? కసనను కేరిచియా ఎందుకు అట్లా అంటున్నావు? నేను అడిగింది ఏమన్నా తప్పున్నారనా? ధనిక రాష్ట్రం అన్నాడు గాని సారు అప్పు లేని రాష్ట్రం అన్నాడా? అదేంది మళ్ళా? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అయ్యో పిసపిల్ల,
ఉప్పు లేని కూర ఉండదు, అప్పులు లేని రాష్ట్రం ఉండదు. ఆగో గట్లెట్లుంటది పిల్ల. ఇప్పుడు నా దగ్గర మంచి పైసలు ఉన్నాయనుకో, నేనెందుకు అప్పు తీసుకుంటా? నలుగురికి వడ్డీకి తిప్పుతా గాని. నీ పేస్కు పౌండ్స్ పౌడర్ కొట్ట. సర్కార్ అంటే ఒక మంగ్లీ, ఒక సత్తి, ఒక సావిత్రి అనుకుంటున్నావా? అంటే సర్కార్కు ఆమ్దాన్ వస్తుంది కదా, వచ్చిన ఆమ్దాన్నే ఖర్చు పెట్టి అన్ని పనులు చేయాలంటే అయితే మంచమున్నంత కాలు జాపుకోలే గాని పైసలు లేకున్నా అప్పులు తెచ్చి మరి పనులు చేసుకున్నాడు ఎందుకో? అట్లా అనుకుంటే మన రాష్ట్రం డెవలప్ అవుతుందా? అందరికి పింఛన్లు, లోన్ల మాఫీ, ఆరోగ్యశ్రీలు, ఫీజులు, రోడ్లు, బ్రిడ్జిలు, నీళ్ల ప్రాజెక్టులు. అబ్బా ఒకటా రెండా? ఇవన్నీ చేయాలంటే అప్పులు చేయాలి మరి. అయ్యో మరి వడ్డీ బాగా పడుతుంది కదా. మరి అప్పు తీసుకుంటే పడుతుంది కదా. అదంతా ట్యాక్స్ల రూపంలో సర్కార్ తీస్తుంది, వచ్చిన పైసలతోనే అప్పులు కడుతుంది. అవును గాని మళ్ళీ బయటి దేశాల్లో తీసుకున్న అప్పు మన తెలంగాణదే ఎక్కువ ఉన్నదట కదా. మరి రాష్ట్రం ఇడిపోకన్నా ముందు మన హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్, మెట్రో ప్రాజెక్టు, ఫ్లైఓవర్లు ఇవన్నీ షురూ చేసిండ్రు కదా. ఇక అందుకే మనంత వాటా జర ఎక్కువ ఉన్నది. అబే కాయకరు కాయవాత్కేరి, మరి ఇవన్నీ అప్పులు ఎట్లా తీరుతాయి? మరి సర్కార్లే తీరుస్తాయి అబ్బా. వచ్చినోళ్ళు వచ్చినట్టు తీర్చుకుంటా పోతారు, కొత్త అప్పులు తీసుకుంటా పోతారు. ఓహో అట్లనా? గప్పటి సంది నాకు అదే అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైందిలే. సంతోషం తల్లి సంతోషం. మన సర్కారు వచ్చేదమ్ము 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతుందట. సురువు చేసిన కార్యాలన్నీ పూర్తి చేస్తుందట. పోతున్నాను, పైసలేను ఉన్నాయి నా తానా, 30 రూపాయలే ఉన్నాయి. ఫోనీకి 300 కావాలి, రానీకి 300 కావాలి. తిననీకైతే ఒక పూటకు టిఫిన్ డబ్బా సరిపోతుంది కానీ కాఫీ 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 అంతా ఇంకోరు వస్తారు అంతా కొనుక్కోవాలి. ఏందబ్బా ఏమో లెక్కలేస్తున్నాడు మా తమ్ముడు. పిలుద్దాం. సతీ, ఓ సతీ. అక్క వచ్చినా అక్క, అర్జెంట్లో నాకు పని ఉంది అక్క, 1000 రూపాయలు నాకు. 1000 రూపాయలు కావాలనా? ఎందుకు, ఏం చేస్తావు వాటితోని? ఢిల్లీకి పోవాలా నేను, మస్తు పని ఉంది నాకు. ఆడేం పని ఉన్నది తమ్మి నీకు? ఆడ తెలిసిన వాళ్ళు ఎవ్వలేరు, నీకు భాష రాదు తమ్మి. నువ్వు బిత్తదానం ఉన్నావేంటిదాక? ఢిల్లీలో మన రిపోర్టర్ అన్న లేరా భర్త అన్న, నేను కూడా ఏంటి నేర్చుకున్నా. నేను మాట్లాడానా, మే రైలెక్కి జాతా హే, ఢిల్లీ పోతా హే, మా అక్క సావిత్రక్క హే. అబ్బో నీ హిందీ భాషతోని ఢిల్లీ జనాలు కొత్త భాష నేర్చుకోవాలి గాని ఢిల్లీలో ఏం పని తమ్మి నీకు? అక్క నేను అర్జెంట్లో పోవాలి, మోడీ సార్ని కలవాలక్క, నేను దరఖాస్తు పెట్టుకోవాలమ్మా. మోడీ సార్తో నీకేం పని తమ్మి? ఏం దరఖాస్తు పెడతావు? మంచి లక్ష్మక్క లేక నన్ను కూడా స్వచ్ఛ భారత్ కు అంబాసిడర్ చేయమంటాను అడుగుతా. నువ్వు అంబాసిడర్ వై ఏం చేస్తావు తమ్మి? మనది బంగారు తెలంగాణ కాబోతున్నారు కదా అక్క, మళ్ళీ బంగారు తెలంగాణకు చెత్త మురుక్కుంటే మంచిగా ఉంటది అక్క. మిలమిల మెరిపిస్తా, మొత్తం స్వచ్ఛం భారత్ చేసేస్తా. బ్రాండ్ అంబాసిడర్ కావాలంటే పబ్లిక్ లా పలుకుబడి ఉండాలి. మోడీ సార్కి బాగా తెలిసిన వాళ్ళన్నా అయి ఉండాలి. తెలంగాణ పబ్లిక్ మొత్తం ఎరికే ఆక. నేను ఇగో మళ్ళీ వెంకయ్య నాయుడు సార్ తీసుకుపోయి మోడీ సార్కు పరిచయం చేసిన అనుకో, అప్పుడు నేను కూడా ఎరికైతే అప్పుడు మోడీ సార్కు. లక్ష్మక్క లెక్క నువ్వు కూడా బ్రాండ్ అంబాసిడర్ కావాలంటే మందు తాగినాక బండి నడిపిద్దని చెప్పి సేవ చేయాలి. మళ్ళా ఆడోళ్ళ మీద ఏమన్నా అయితే టీవీలలో వచ్చి మాట్లాడాలి. అంటే నేను రోజు చేసేది ఏంటిదాకా, నువ్వు గమ్మటి ముచ్చట మాట్లాడతావు. ఆ జిహెచ్ఎం షోలు సమ్మె చేస్తే చెత్తెత్తి పోసిన, మళ్ళీ కేసీఆర్ సారు సత్యహైదరాబాద్ చేయాలా అంటే అప్పుడు డబ్బాలు గీసుకొని మొత్తం చెత్త అంతా సాఫ్ చేసిన. మళ్ళీ నేను సెలబ్రేషన్ సిటీ కాకుండా ఇవన్నీ చేసిన కదా. కొరకశీపుర్లు పట్టి పోట్ వాళ్ళకు పోజులు ఇవ్వాలి. దుమ్మంటుకోకుండా ముక్కుకు బట్ట, కాళ్ళకు బూట్లు, చేతులకు గ్లౌజులు తొడుకోవాలి. గప్పుడే అస్సలైన సచ్చా భరత్ చేసినట్టు. నిజంగా చెత్త పోస్తే కాదు. మళ్ళా గఫట్ల వెంకయ్య నాయుడు సారు, మళ్ళా సినిమా వీరు నితిన్ అమల మేరాన్ని, మళ్ళా నాగార్జునం సార్ను, మళ్ళా సుద్దోల అశోకం తేజ సారు, మళ్ళా పాటలు వాడే ఎస్పి బాల సుబ్రహ్మణ్యం సారు, మళ్ళీ వాళ్ళ అందరినీ అంబాసిడర్ లెక్క పెట్టింది కదాక. మళ్ళీ అప్పుడు చేసిండ్రు ఇప్పుడు చేస్తుండ్రు. 2 పాట ఎందుకు చేస్తుండ్రు మంచి లక్ష్మక్కను? వాళ్ళందరు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరు ఇట్లా జర్ర హుషారు ఉన్నదని మంచి లక్ష్మక్కను పెట్టిండట మోడీ సార్. నేను కూడా మస్తు హుషారున్నాక, నాకు కూడా తెలంగాణ పల్లెలా నేర్క, గల్లీలు మోరీలు నల్లలు అన్ని చౌరస్తల మీద మొత్తం సాఫ్ సాఫ్ చేస్తా. మళ్ళీ ఆకిట్లలో సాన్ఫీ కూడా జల్లమంటే జల్తాక, నీకు చెప్పినానుకో ముగ్గేయవా అక్క నువ్వు? అది కాదు తమ్మి, నువ్వు ఢిల్లీకి పోయినా మోడీ సార్ నిన్ను కలవడు, అంత దండుగ పని అవుతుంది తమ్మి. అక్క ఒక నిమిషం, ఎందుకు దండగా అయితే చెప్పక్క. ఇగో చీఫర్ గట్ట పట్టుకొని సెల్ఫీ ఫోటో వాళ్ళు దిగకుండానే సాఫ్ చేస్తా అని చెప్తా. అప్పుడు నన్ను అంబాసిడర్ ఎందుకు చేయరో అడుగుతా. అయ్యో నా బిత్తిరి తమ్మి,
సార్ దానికి పోయి సెల్ఫీ ఫోటోలు తీసుకుంటేనే ఏ పనైనా చేస్తా అని అంటేనే ఏ పనన్నా అవుతుంది. అటు ఇటు ఊడిచినట్టు చేసి సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెట్టాలి. అప్పుడు నీకు పబ్లిక్ లో పేరు వస్తుంది, సెలబ్రిటీ అవుతావు. ఆ, తెలంగాణలో ఊతుతో ఊడిస్తే కేసీఆర్ సార్ ఊరుకుంటాడు అక్క. మోడీ సార్ చెప్పి అప్పుడే వీక్ పడేస్తాడు. అవుగని నువ్వు మోడీ సార్ని కలిసి అంబాసిడర్ ఎందుకు అయిదాం అనుకుంటున్నావు తమ్మి? మళ్ళీ అంబాసిడర్ అయినామనుకో, మళ్ళీ కొత్త కారు, కొత్త షిఫ్ట్, కొత్త బూట్లు, కొత్త ఫైతాఫ్లు, కొత్త గ్లౌజులు అన్ని ఇస్తారు మోడీ సారు. ఫుల్ జీతం వస్తుందాక. అయ్యో మిత్రుడా, అంబాసిడర్ అంటే అవన్నీ ఇయ్యరు. పలుకుబడి ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తే జనం మాట వింటారేమో అని గాళ్ళను అంబాసిడర్లు చేస్తారు గంతే. జీతం ఇయ్యరాక మళ్ళీ జారకత్తలకు పైసలు ఏరికెళ్ళి వస్తున్నాయి. అబ్బా నాకు అర్థమైందాక, పెద్ద పెద్దోళ్ళను అంబాసిడర్లు చేస్తే జీతం ఇస్తలేరు అంత అని వచ్చిన కొత్తలో ఫోటోలు దిగుతురు కానీ సాఫ్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. యార చెత్త ఆరనే ఉంటున్నది. చూసిండ్రా, అమాయకుడైనా మా సత్తికి బాగా అర్థమైంది కదా. మరి లేకుంటేంది, అంబాసిడర్లు చెప్తేనే మనం ఊడ్సు నేర్చుకున్నామా, సాన్పు జలి ముగ్గేస్తున్నామా ఏమో. ఎవరింటి చుట్టాలు సాప్ ఉంచుకొని పబ్లిక్ ప్లేస్ ను కూడా సాప్ ఉంచుండ్రి. పతొక్కళ్ళు సచ్చాబరాత్కి అంబాసిడర్లే అవుతారు. ఏమంటారు? ఏ డిషుమ్ డిషుమ్ నీ ముఖం పచ్చడి చేస్తా, నీ పంత వలగొడతా. నేనొక్క పంచి ఇచ్చిందంటే దెబ్బకి నీ పనులన్నీ ఊసిపోతాయి. ఏయ్, నేనొక్క గుద్దు గుద్దిందంటే దౌడ చెక్కిలు ఇరుగుతాయి. ఏమనుకుంటున్నావు? దా దా చూసుకుందాం దా. నన్ను ఎవరు ఆపద్దంటే? ఓహో, నా వెనకాల ఎవరు లేరు కదా. ఏంది ఎన్నో చౌరస్తాల లొల్లి చేసినట్టు చేస్తుంది అని అనుకుంటుర్రా? ఈ లొల్లి చౌరస్తాలది కాదు, ఎమ్మెల్యేల లొల్లి. చూస్తున్నారా, అసెంబ్లీకి ఎక్కువ పార్లమెంటుకు తక్కువ అనిపిస్తలేదు ఈ లొల్లి. ఈడ చెయ్యరాదా అని చేసి చూపెట్టిరు మన లీడర్లు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మీటింగ్ పెట్టుకుందామని పోయి ఎత్తిపోతల ప్రాజెక్టు ముచ్చటెత్తుకున్నారు. ఇక అట్నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్, ఇట్నుంచి అధికార టీఆర్ఎస్. ఇక జుడురి అయ్యర జోపుకున్నారు శాతనైన కాడికి. బాలరాజ్ సార్ చూసిర్రా, కుంగుఫు ప్రాక్టీస్ అంతా రామ్మోహన్ రెడ్డి సార్ మీదనే చూపెట్టిండు. ఎట్లున్నదుల్లా మహబూబ్నగర్ ప్రజల కోసం లీడర్లు పడే తండ్లాట. తను ఓర్చుకోపోయినా మంచిదేనని మస్తు కష్టపడుతున్నారు కదా. నేను ఇలా వార్తలు చెప్తున్నా అంటే దానికి కారణం ఎవరు? నాకు చదువు చెప్పిన గురువులు. వాళ్ళు నాకు మంచిగా చదువు చెప్పబట్టే కదా వార్తలు చదివే ఇంటర్వ్యూకు మస్తు మంది వచ్చినా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి నన్ను సెలెక్ట్ చేసి తీసుకున్నారు. ఇలా సావిత్రి అంటే నలుగురికి తెలిసినట్టు అయ్యింది. సెప్టెంబర్ 5వ తారీఖు గురువుల శనార్థి చెప్పే రోజు కాబట్టి పెద్ద పెద్ద సార్లు కూడా వాళ్ళ గురువులను యాద్ చేసుకున్నారు. మీరు కూడా చూడండి రా పారి. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నా బేటా, గుర్తుపట్టలే. ఎలా ఉంటివి నువ్వు? సార్, చిన్నగున్నప్పుడు నేను బర్లకాడికి పోతుంటే నన్ను గుంజుకొచ్చి చదువు చెప్పిండ్రు. యాదికొచ్చిందా సార్? గోడ కూర్చి చేపించి ఎక్కాలు కూడా నేర్పించినావు సార్. చానా సార్లు నీ టిఫిన్లో అన్నం కూడా పెట్టినావు సార్. ఇవాళ నేను అమెరికాలో కంపెనీ పెట్టినా. నువ్వు నాకు చిన్నప్పుడు చెప్పిన చదువు ఇప్పటికీ నా బతుకును గుర్తు చేస్తూనే ఉంది. అమ్మా నాన్నలు జన్మనిస్తే నువ్వు జీవితాన్ని ఇచ్చావు సార్. వీలుంటే అక్షరం నేర్పిన మీ మొదటి గురువును ఒక్కసారి కలిసి రండి. గురువుల గొప్పతనం గురించి ఏమని చెప్తాం, ఎంతని చెప్తాం. చిన్ననాడు ఏలు బట్టి నడక నేర్పింది అమ్మ నాయనలైతే బల్లెకు పోయినాక పల్క బల్పం పట్టించి అక్షరాలు దిద్దిచ్చి మనల్ని బుద్ధిమంతుల్ని చేసింది గురువులే.
ఆయాల వాళ్ళు తొవ్వ చూపకపోతే ఇవాళ మోడీ సారైనా ప్రధానమంత్రి కాకపోవు, ప్రణబ్ సారైనా రాష్ట్రపతి కాకపోవు. గురువుల ఇల్వన్ జోగేతందుకు ఈయాటి వరకు దునియాల ఏ తరాజు ఉట్టలేదు. హగో మన ప్రధాని మోడీ సారు, రాష్ట్రపతి ప్రణబ్ సారు కూడా వాళ్ళ గురువులను యాదికి తెచ్చుకున్నారు. కొద్ది మంది బడి పిల్లగాళ్ళని పిలిపించుకొని పాఠాలు చెప్పిండు. As I told, I am not a very bright student, average student, and average leader. And I wondered at the marvel of Indian democracy. ప్రధాని మోడీ సార్ కూడా పిల్లగాండ్లకు చదువుల గొప్పతనం, గురువు స్థానం ఏందో ఇప్పి చెప్పిండు. దాంట్లో ఎవరెస్ట్ ఎక్కి రాష్ట్రం పేరు నిలబెట్టిన పూర్ణ కూడా ఉన్నది. కాబట్టి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకులే అన్నట్టు వాళ్ళు రాజులైనా ఒక గురువుకు శిష్యులే. అమ్మ నాన్నల తరువాత అంతే గొప్పగా నా పిల్లలు బాగుపడాలని కోరుకునేది మనకు చదువు చెప్పిన ఒక్క గురువు మాత్రమే. కాబట్టి గురువులందరికీ పేరు పేరున మా తీన్మార్ వార్తల తరఫున శనార్థులు చెప్తున్నాం. మీరు పని మీద ఒక అడిగి పోయిండ్రు, డబేలుమని అక్కడ బాంబు వేలింది. ఏం చేస్తాం అప్పుడు? పానాలు పిడికిట్ల పెట్టుకొని అడికెళ్ళి బాగా అంటాం. కొంతమందికి అయితే భయానికి కాళ్ళు చేతులు ఆడాయి, అక్కడిదక్కడనే ఊలబడిపోతారు. ఒర్రదందుకు నోరు కూడా రాదు. అసలు ఒకడ బాంబు వెళ్తే నిజంగా జనాలు ఏం చేస్తారు చూడండి. అయ్యో పాపం, అర్రే గి బుజ్జికి దెబ్బ తగిలినట్టున్నది కదా. వావో గిడ చూడుండ్రి, అందరు పడిసిపోరగాన్లే. ఏదైనా యాక్సిడెంట్కి ఇట్లా అయిందా? అందరికి దెబ్బలు తగిలినాయి, అవగోలిస్తున్నారు పాపం. అర్రే వీళ్ళంతా కాలేజ్ పిల్లలు ఉన్నట్టున్నారు. అర్రెర్రెర్రే, ఇద్దరు రామసక్కదనాల పిల్లగాళ్ళు చచ్చిపోయినట్టున్నారే. ఏంటి గిడ అంత ఆగమాగం ఉన్నది? మొత్తం అంతా శిల్లం కళ్ళమైనాయి. వామ్మో, దెబ్బలు తలుగుడు, రక్తాలు గారుడు. వావ్వో, బాంబు వేలినట్టున్నది, గందుకే అంత ఆగమాగమైతున్నారు అని అనుకుంటున్నారు కదా. కానీ ఇది నిజం కాదులా. హైదరాబాద్ గాంధీ దవాఖానలో చదువుకునే పిల్లగాన్లకి ఇట్లా చేసిండ్రు. మరి ఇయ్యాల రేపు బట్టె వాజుగాన్లు ఏడ బాంబు పెడతారో, ఏడ ఏమైతుందో తెలుస్తున్నదా? గందుకే బాంబు వేలినప్పుడు మనం ఏం చేయాలి? దెబ్బలు తగిలితే ఎట్లా, మంటలలో పడితే పానాలు ఎట్లా కాపాడుకోవాలి? అటు ఇటు ఉరకకుండా ఒగలనొగలు దొక్కుకొని పానం మీదకి తెచ్చుకోకుండా ఏం చేయాలి? ఇగో గీసొంటి ముచ్చట్లు చెప్పేదందుకే ఇట్లా చేసిండ్రు. చుట్టూ చూసే పబ్లిక్ కూడా ఎట్లా ఆసర కావాలి, వాళ్ళను దవాఖానకి ఎట్లా తీసుకుపోవాలన్న ముచ్చట్లు కూడా చెప్పిండ్రు పిల్లగాన్లు. ఇక గి చూసి అందరికీ ఆలోచనలు వచ్చేటట్టు చేసిన గీ పిల్లగాన్లను చాలా మంది మెచ్చుకుంటాండ్రు. ఢిల్లీకి రాజులైన గురువుకు శిష్యుల్లే, ప్రధానులైన పంతులను మరవలే. జగనన్న గైడు కేసీఆర్ సారేనట. ఎట్లా తెలిసిందో మరి అచ్చన్నకి మాట. జబర్దస్తుగా జరిగిన జెడ్పీ మీటింగ్, జనాలు చూసిండ్రు నిజంగా ఫైటింగ్. నెత్తికి పెట్టాలే హెల్మెట్, లేదంటే పైసలు కట్టు. ఢిల్లీకి బయలుతున్న సత్తి, మంచి లచ్చిమాక లెక్క నన్ను కూడా స్వచ్ఛ భారత్ కు అంబా సిలిండర్ చేయమంటాను అడుగుతా. అప్పెందుకని అడిగిన మంగ్లీ. ఇప్పుడు నా దగ్గరనే మంచి పైసలు ఉన్నాయనుకో, నేనెందుకు అప్పు తీసుకుంటా? నలుగురికి వడ్డీకి తిప్పుతా గాని. చూసిండు కదా ఎగివి. ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.